ఎప్పుడైతే దేవుడు ఈ మాట చెప్పాడో అంతవరకు బాగున్నాడు. అప్పుడు అంటున్నాడు ఎవరు? యెషయా ప్రవక్త. ఆయన కూడా తడబడుతున్నాడు ఈ బోధ చేయటానికి, కాల్చబడినా కూడా. చూడండి, అంటే పోరని చెప్పలేదు, ఒక మాట అడుగుతున్నాడు ప్రభుని. చూడండి 11వ వచనంలో, ప్రభువా ఎన్నాళ్ళ వరకు నేను అడగగా. చూడండి ఏమంటున్నాడు? ఎన్నాళ్ళు, ఎన్ని రోజులు? చూడండి, నేను వెళ్తానో చేస్తాను, చచ్చేంత వరకు చేయాల్సింది చెప్పాడు ప్రభు. ఎవరితో? యెషయా. వారు చచ్చేంత వరకు, వారు మారరు, నువ్వు చచ్చేంత వరకు బోధ చేయి, అంతే. చూడండి, చస్తారు, మారరు. మార్పు చెందిన వాళ్ళ గురించి దేవుడు ముందే చెప్తాడు, ఏమని? వాళ్ళు చస్తారని. అక్కడ ఉంది చస్తారని. ఏలీ కుమారు గురించి చెప్పాడు దేవుడు, ఏమని? వారు చస్తారు, మారరు. అందుకే వారి మాట, ఏలీ మాట వినలేదు ఏలీ కుమారులు. సౌలు మారడు. ఎందుకు నువ్వు సౌలు గురించి ఏడ్చి ప్రార్థిస్తున్నావు? సౌలు మారడు, లే అని దావీదు సమూయేలును పంపించాడు దావీదు దగ్గరికి. ఎందుకంటే మారడు సౌలు, చస్తాడు. దేవుడు చంపాలనుకున్న వాళ్ళు మారరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈ బోధ చేయాలి. ఇదే బోధ ఎవరు చేశారు? మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 13 ఎవరు చేశారు ఈ బోధ? ప్రభువు చేశాడు. చూడండి 13 ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులార విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు, అంటే మారు మనసు పొందుకున్నట్లు వారి హృదయము కొవ్వింది. చెప్పండి, ఎవరి బోధ ఇది? ప్రభు బోధ. చెప్పండి, ఇది ఎవరు చేశారు? దేవుడు ఎవరు చెప్పాడు ఈ బోధన చేయమని? యెషయా ప్రవక్త చెప్పాడు. చూడండి, ఈ బోధను దేవుడు గుర్తు చేస్తున్నాడు. క్రొవ్వారు. ఇదే బోధ మరలా ఎవరు చేశారు? అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 26వ వచనం. మరలా పౌలు చేస్తున్నాడు బోధ, ఇదే బోధ. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులార విని, మనసు గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకూడనట్లు వారి హృదయము క్రొవ్వింది. చెప్పండి, వారి హృదయం ఏమైపోయింది? క్రొవ్వబట్టారు. ఇదే బోధ దేవుడు, ఇదే బోధ ప్రభువు, ఇదే బోధ పౌలు. ఇది దేవుని బోధ, ఇది బూడిద బోధ, ఇది మారు మనసుతో కూడిన బోధ, ఇది పాప క్షమాపణతో కూడిన బోధ. ఈ బోధను తీసుకోవాలి. అంతేగాని కఠినము అంటే అప్పుడప్పుడు సాతాను చెప్తే బాగుంటుంది కదా, అప్పుడప్పుడు సాతాను కూడా వస్తే మందిరానికి బాగుంటుంది కదా అని నువ్వు అంటున్నావు. అంతే, ఇంకా గుర్తుపెట్టుకోండి. అంతే, ఇంకా నువ్వు అనలేదు సాతానని, కానీ ఎప్పుడు కఠినమైన అంటే నువ్వు సాతాను బోధ చేస్తున్నావు. జాగ్రత్త. నీ చిత్తము ఏది జరగకూడదు. యేసు ప్రభు వచ్చింది ఈ లోకానికి ఎందుకు? మంచి పనులు చేయడానికి కాదు, దేవుని చిత్తము చేయడానికి మాత్రమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. మంచి పనులు చేయడానికి కాదు. నీవు కూడా అంతే. మంచి పనులుగా చేయాల్సింది దేవుని చిత్తములో మంచి పనులు చేయాలి, దేవుడు చెప్పిన మంచి పనులు చేయాలి. అంతేగాని నీ సొంతంగా ఏది చేయకూడదు. క్రీస్తుని కలిగిన తర్వాత నువ్వు క్రీస్తు కంట్రోల్లో ఉండాలి, క్రీస్తుని చూడాలి, క్రీస్తుని జీవితంలో ఉండాలి, క్రీస్తుని మాత్రమే నువ్వు అనుసరించాలి. నీది ఏది ఉండకూడదు, నీది ఏది చేయకూడదు. నీ జీవితంలో, నీ జీవితం అంతా మరణము వరకు నీ ప్రవర్తనకు అధికారి ఎవరు? దేవుడే నీ ప్రవర్తనకు అధికారి ఉండాలి. ఆమేన్, ఆమేన్.